ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం మహిమపరచబడునుగాక. మనము అందరము కలిసి జనవరి 26వ తేదీ కలుసుకుంటున్నాము. ఇది దేవుని దయ, దేవుని కృప, దేవుని కనికరం. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ దినములు కఠినమైన దినములు, ఆఖరి దినములు. ఈ దినాలలో సాతానుడు ఎవరిని మిరింగుదునా అని వాడు గర్జించు సింహము వలె తిరుగుచున్న దినములివి. కనుక మనము మెలకువ కలిగిన వారమై ఉండాలి. మన ఆత్మలను కాపాడుకోవాలి. అది చాలా చాలా ముఖ్యం. అందుకోసమే పరిశుద్ధాత్మని యొక్క సహాయం కావాలి. కనుకనే అనుదినము పరిశుద్ధాత్మనితో అనే ఈ క్లుప్త సందేశము ప్రార్థనాపూర్వకముగా సిద్ధపరిచి అందిస్తున్నాం. ఇది దేవుని కృప. సరే, మరలా పరిశుద్ధాత్ముడు మనలను చదువుటకు ప్రేరేపించు వాక్యం అపోస్తలులు 1:8. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. ఆ వచనములో వెనుకటి భాగములో మీరు నాకు సాక్షులయ్యుందురు, మీరు నాకు సాక్షులయ్యుందురు. ఆమేన్. నాకు సాక్షులయ్యుందురు. పరిశుద్ధాత్ముడు నన్ను నింపినట్లయితే అందులో చాలా ఆశీర్వాదాలున్నాయి. ఆ ఆశీర్వాదములు ఒకవైపు ఉండగా ఇంకొక వైపు క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇంకొక వైపు మనకు ఆశీర్వాదము కావాలి. ప్రభు మనకిచ్చేటువంటి మంచి క్యారెక్టర్ మనకు కావాలి. ఆంగ్లంలో చెప్తారు, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ కాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ కాస్ట్. ఆమేన్. కొంతమంది డాక్టర్లను చూశాను, సూపర్గా డయాగ్నోస్ చేస్తారు, కానీ వారి వ్యక్తిగత జీవితంలో త్రాగుబోతులై ఉంటారు, డ్రగ్ అడిక్ట్గా ఉంటారు. కొంతమంది వైద్యులు సాధారణంగా డాక్టర్లు తాగకూడదయ్యా, వాళ్ళు పొగ తాగకూడదు, అయ్యా మీరు ఇలాంటి మత్తు పదార్థములు వాడకూడదు అని చెప్పేవారు వారే, కానీ అలాంటి ఆత్మలో చిక్కుకొని ఉంటున్నారు. అలాగైతే అంత ప్రమాదకరమైన మనుషుల మధ్య ప్రబలమై జ్ఞానము వివేకము కలిగి ఉన్నప్పటికీ వారి క్యారెక్టర్ అపవాది ఆ మత్తు పదార్థములకు బానిసలై చేసింది ఆ యొక్క క్యారెక్టరే కదా. ఎలాగంటే అన్నిటినీ వారు పోగొట్టుకొని బిడ్డల యొద్ద ప్రేమ, భార్య యొద్ద ప్రేమ, మర్యాద, ఘనత పోగొట్టుకొని సమాజంలో మంచి తలంపులను పోగొట్టుకొని ఏదో ఒక రీతిగా క్యారెక్టర్ వెళ్ళిపోతుంది. చూశారా? అలాగైతే ఈరోజు క్యారెక్టర్ చాలా ముఖ్యం. మన యొక్క స్వభావం చాలా ముఖ్యం. అవసరపడి తొందరపడి ఇంటిలో కోపపడి ఉంటే క్షమించు అన్నటువంటి ఆ మనస్సు మనకు రావాలి. ఆఫీస్లో, పరిచర్యలో తొందరపడి కొన్ని సందర్భాలలో మాట్లాడినప్పటికీ ప్లీజ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, నేను ఇలా మాట్లాడకూడదని చెప్పాలి. ఏం తీసుకుపోతాం లోకంలో నుంచి చెప్పండి మీరే. అందువలన ఇలాంటి ఒక అనుభవము, గుణము మనల్ని అప్పగించుకొని పోయే కృప పరిశుద్ధాత్ముడు మనకిస్తాడు. అందుకోసమే అనుదినం అభిషేకంలో నింపబడి ప్రార్థించాలి, అన్య భాషలో మాట్లాడాలి, వాక్యం చదవాలి, పత్రికలను ఎక్కువగా చదవాలి. అప్పుడే మనకు ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ ఎక్కువగా మనలో పనిచేస్తాయి. సరేనా? మరలా చెప్తున్నాను, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అన్నీ పోతాయి. అందువలన తండ్రి, స్వభావములను కాపాడుకోండి. ప్రభువా, నాకు మంచి స్వభావములు ఉండాలి, దీనత్వం ఉండాలి, దీర్ఘశాంతము గలవాడనై ఉండాలి, వినడానికి నేను ఎప్పుడు ఆశతో ఉండాలి, మాట్లాడటకు నిదానించాలి. అలాగని మనం ప్రార్థించి ఆమేన్. ఈరోజు మనం ప్రారంభిస్తున్న ఉదయమే అప్పగించుకొని ప్రార్థించుదాం. మా పరిశుద్ధ తండ్రి, భూమి మీద ఆకాశం మీద సర్వాధికారము కలిగిన వాడా, మీకు స్తోత్రాలు తండ్రి. మా దేశమునకు జనవరి 26 ముఖ్యమయ్యా. స్వాతంత్ర దినోత్సవం ముందు మేం మీ వైపు చూసి ఈ దేశంలో ఉన్న ప్రజల కొరకు ప్రత్యేకముగా ఇప్పుడు ఎవరెవరు నాతో కలిసి ప్రార్థిస్తున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, అయ్యో నా క్యారెక్టర్ ఇలాగ మాట్లాడానే, తొందరపడ్డానే, తెలియకుండా వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పంపించానే, ఇలాగూ ఎవరైతే బాధపడుతున్నారో వారి హృదయమును చూచి ప్రభువా ఒక సమాధానమును కలుగచేసి సాక్షులై జీవించుటకు సహాయం చేయండి. ఈ ప్రార్థన ఆలకించి అలాగే చేస్తున్నారు యవ్వన యువతి యువకులను ప్రత్యేకముగా ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మర్చిపోకుండా అందరికీ మీరు షేర్ చేయండి. హిందీ భాష మాట్లాడు వారి కొరకు ప్రార్థించండి.
వారు ప్రభువులో ఎదగాలి. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.